ప్రభు యేసు నాకై నీ సర్వమిచ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వమిచ్చితివి. ప్రేమను బట్టి అర్పించుకొంటివి నాకై. ప్రేమను బట్టి అర్పించుకొంటివి నాకై. ప్రభు యేసు నాకై నీ సర్వమిచ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వమిచ్చితివి. శిరసునిచ్చితివి ముండాముటముకై, స్వామి నా పాపముల కొరకై. శిరసునిచ్చితివి ముండాముటముకై, స్వామి నా పాపముల కొరకై. సాహిబజాలా నివేదన బహుగా, సాహిబజాలా నివేదన బహుగా, సాగించితివి ప్రేమ తోడా, సాగించితివి ప్రేమ తోడా. ప్రభు యేసు నాకై నీ సర్వమిచ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వమిచ్చితివి. కన్నులనిచ్చితివి కన్నీరు కాచ, కరుణించి నా స్థితిని చూసి. కన్నులనిచ్చితివి కన్నీరు కాచ, కరుణించి నా స్థితిని చూసి. కరిగేని హృదయం దుఃఖము తోడా, కరిగేని హృదయం దుఃఖము తోడా. కరువేదనతో ఏడ్చితివి, కరువేదనతో ఏడ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వమిచ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వమిచ్చితివి. కొరగారే బలచే నీ దేహమంతా చారలుగాతున్నా బలమేమో. కొరగారే బలచే నీ దేహమంతా చారలుగాతున్నా బలమేమో. శరీరమంతా రక్తమయమాయే, శరీరమంతా రక్తమయమాయే. గాయములొందితివా, గాయములొందితివా. ప్రభు యేసు నాకై నీ సర్వమిచ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వమిచ్చితివి. కాళ్ళ చేతులలో దేవుడు కొట్టిరి, పల్లెముతో బ్రహ్మం పొడిచిరి. కాళ్ళ చేతులలో దేవుడు కొట్టిరి, పల్లెముతో ప్రక్కను పొడిచిరి. ఎలాగు వివరింతు నీ బాధనేను, ఎలాగు వివరింతు నీ బాధనేను. శివా మౌనము వహించి, శివా మౌనము. ప్రభు యేసు నాకై నీ సర్వమిచ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వమిచ్చితివి. నీవనాకై పాపము నుండి విడిపించుటకు, ప్రయాసి
చిత్తంబై పోతీవనాకై పాపము నుండి విడిపించుటకు పొందితినెంతో గొప్ప రక్షణను పొందితినెంతో గొప్ప రక్షణను పశ్చాత్తాపము ద్వారా నేను పశ్చాత్తాపము ద్వారా నేను ప్రభు యేసు నాకై నీ సర్వము ఇచ్చితివి ప్రభు యేసు నాకై నీ సర్వము ఇచ్చితివి ఎంత అద్భుతమో ప్రభువారి ప్రేమ ఎందుకింతగా ప్రేమించితివి ఎంత అద్భుతమో ప్రభువారి ప్రేమ ఎందుకింతగా ప్రేమించితివి వందనమర్పిస్తు నీ పాదములకే వందనమర్పిస్తు నీ పాదములకే ముందుగా నీ వాడనైతి ముందుగా నీ వాడనైతి ప్రభు యేసు నాకై నీ సర్వము ఇచ్చితివి ప్రభు యేసు నాకై నీ సర్వము ఇచ్చితివి నా ఎడల నీదు సంకల్పమేగా విశ్వాసమను భావించుటకు నా ఎడల నీదు సంకల్పమేగా విశ్వాసమను భావించుటకు నీ తోడ నిరతం నేనుండునట్లు నీ తోడ నిరతం నేనుండునట్లు నీ అధికారం ఇచ్చితివి నీ అధికారం ఇచ్చితివి ప్రభు యేసు నాకై నీ సర్వము ఇచ్చితివి ప్రభు యేసు నాకై నీ సర్వము ఇచ్చితివి ప్రేమను బట్టి అర్పించుకొంటివి నాకై ప్రేమను బట్టి అర్పించుకొంటివి నాకై ప్రభు యేసు నాకై నీ సర్వము ఇచ్చితివి ప్రభు యేసు నాకై నీ సర్వము ఒక పాట ఆరంభంలో పాడతాం గట్టిగా చివరి కృష్ణాలకు అట్టున్నాయి మన పాటలు పాడడం మన ఆసక్తి అనేది ఒక 12 వచనాలు ఉంటుంది మనం దాన్ని చూసి గుండె బలు పెట్టుకుంటాం బాబు ఇన్ని వచనాలు అని అది సరైనది కాదు ప్రాణం చేసుకుంటాం పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోక తండ్రి నీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన క్రీస్తు వారి యొక్క సర్వాధికార శక్తిని స్థుతిస్తున్నాం అవును తండ్రి మీరు ఇచ్చిన పాటలు మీ పరిశుద్ధాత్మ చేత నడపబడిన రాసిన ఆ పాటలు మాకు ఈ చివరి దినాల్లో కూడా ఇచ్చినావు పాటల ద్వారా కూడా వర్తమానం పాటల ద్వారా కూడా ఆశీర్వాదం కలుగుతుంది మాకు అందుకే నేను కొన్ని స్థితిస్తున్నాను ఆరాధనతో నిలబడిన దాసుని యొక్క ఆత్మ నింపండి నీ యొక్క నడిపింపులు ఉంచండి అధికారం కింద ఉంచండి శిరస్సు ఉంచండి ప్రతి ఎవరు కూడా లేచి అటు తిరుగుకుండా వారి శరీరాన్ని కంట్రోల్ ఉంచండి స్విచ్ ఆఫ్ ఆ సెల్ ఫోన్లు దాని మీద నుండి వారు తప్పించండి మా తల్లి స్విచ్ ఆఫ్ పెట్టుకుంటే సహాయం చేయి దర్శించు ఆరాధన జరిగేటప్పుడు ఎవరు లేచి వెళ్ళకుండా వారి కంట్రోల్ ఉంచు ఎట్లా నీ దాసులు వాడుకలు వాడుకోమని ఏసుని అడుగున్నాము తండ్రి ఆమేన్.
దేవుని మనము ఆరాధించక పూర్వము దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము దీని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం నుంచి చివరి వరకు మనము కలిసి చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం నుంచి చివరి వరకు మనము కలిసి చదువుకుందాం. 27, 28 కలిసి ఉంది కాబట్టి 26 నుంచి 28 వరకు మనం కలిసి చదువుకుందాం. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషును, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడినైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించిన కానీ ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యం నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను గనుక ఈయన ఈ ప్రధాన యాజకుల వల్లే మొదట తన సొంత పాపంలో కొరకును తర్వాత ప్రజల పాపంలో కొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరం గలవాడు కాడు. తను తానే అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించాను. మరొక భాగము యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము మనకందరికీ తెలిసిన వాక్య భాగమే. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము కూడా మనం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపు. చాలు. ప్రభు సహాయం నిమిత్తమై ప్రార్థనలో ప్రభు వైపు చూద్దాం. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. ఫోన్లు అంకుల్ చెప్పినట్టు సైలెంట్ పెట్టండి. ఇంకా చాలామంది పెట్టలేదు అనుకుంటా. ఫోన్ సైలెంట్ పెట్టండి. పిల్లల్ని కూడా దగ్గర పెట్టుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా కనికరం గల పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, సజీవమైన దేవా, సర్వాధికారి, ఆకాశం మహాకాశంలో పట్టిచాలని దేవా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, నిత్యము పరిశుద్ధుడు అని కోటాను కోట్ల దేవదూతల చేత ఆరాధించబడుచున్న మా గొప్ప దేవా, ఈ యొక్క ఆదివారంలో దేవా నీ యొక్క పరిశుద్ధ దినము, విశ్రాంతి దినము దేవా, మేము ఈ యొక్క నీ యొక్క సన్నిధికి రావడానికి ఇచ్చే శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి వందనాలు. ఈ యొక్క దినాన్ని చూడలేకుండా, ఈ యొక్క సంవత్సరాన్ని చూడలేకుండా అనేక మంది గత సంవత్సరంలో దేవా తమ యొక్క యాత్రను ముగించి ఉంటున్నారు. కానీ దేవా కేవలం నీ ఉచితమైన కృపను బట్టి, నీ కనికరాన్ని బట్టి, వాత్సల్యతను బట్టి మమ్మల్ని ఈ యొక్క దినంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి స్తుతిస్తూ గణపతి తెచ్చిస్తూ ఉంటున్నాం. ఆరాధించడానికి వచ్చిన దేవా మేము నిన్ను మాత్రమే చూడడానికి సహాయం చేయండి దేవా. మనుషుని యొక్క ఆలోచనలు, తలంపులు సమస్తంను కొట్టివేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నిలబొచ్చిన నీ యొక్క దాసుని ఎంతో బలహీనుని దేవా, నన్ను పూర్తిగా నన్ను ఖాళీ చేయండి. పూర్తిగా దేవా నన్ను సిలువ చాటున మరుగుపరిచి దేవా నీ యొక్క పరలోకం నుంచి వచ్చి నీ యొక్క వర్తమానాన్ని దేవా నీ ప్రజలకు దేవా నీవి అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవా సహాయం చేయండి దేవా. మా యొక్క ధ్యానము కేవలం సిలువ వేయబడిన యేసు మీద మాత్రమే ఉండడానికి సహాయం చేయండి. మా యొక్క ఆలోచనలు, మా యొక్క తలంపులు దేవా సమస్తాన్ని నీ చేతులకి అప్పచెప్తా ఉన్నాం. సహాయం చేయండి దేవా, సహాయం చేయండి. జ్ఞాపకం చేసుకోండి. చూడగలిగే నేత్రాలు, వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి దయచేయండి. చంచలమైన ప్రతి ఒక్క తలంపును దేవా నీవే కొట్టివేయండి. సాతాను యొక్క చర్యల నుంచి మమ్మల్ని విడిపించి దేవా వాక్యాన్ని విని సరిగా అర్థం చేసుకొని దేవా ఆ విధంగా ఆత్మతో సత్యంతో యోగ్యంగా ఆరాధించడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి నడిపించమని మరొకసారి నువ్వు ఇచ్చిన వాక్యము నీకు నోటిని బాగా తెరుము, నేను దాన్ని నింపేదని దేవా నువ్వు ఇచ్చిన వాక్యం చేత పట్టుకుంటూ దేవా నీవే నీకు వాక్యం ద్వారా ప్రజలందరితో మాట్లాడి యోగ్యంగా నిన్ను ఆరాధించడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థించి పెట్టినాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చూసినట్లయితే హెబ్రీలకు రాష్ట్ర పత్రిక 7వ అధ్యాయంలో
మనము 26వ వచనం చూసాము. ఇక్కడ ఒక ప్రధాన యాజకుడికి ఉండవలసిన లక్షణాలు ఇక హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఉండనమాట. కాబట్టి అపోజిట్ పౌలు హెబ్రీలకు రాస్తూ చెప్తా ఉన్నాడు, మనకి దేవుడు ఎలాంటి వాడు కదా. ఆయన ఒక ప్రధాన యాజకుడిగా ఉన్నాడు మనకందరికీ కదా. మీకు చాలామందికి తెలిసే ఉండొచ్చు, ప్రధాన యాజకుడు పాత నిబంధనలు అయితే అహరోను వంశస్థులు ఉన్నారు ప్రధాన యాజకులుగా. వారు సంవత్సరానికి ఒక్కమారు మాత్రమే ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి ఏం చేయాలా, ప్రవేశించి ప్రజలందరి పాపం నిమిత్తమై ఏం చేయాలా, ఒక మేక పిల్ల కానీ, ఒక గొర్రె పిల్ల కానీ, కోడెను కానీ సమర్పించి దాని రక్తాన్ని తీసుకొని పోయి ఏం చేయాలా, ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోకి, అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాలా. ఆ వ్యక్తి ఏ విధంగా ఉండాలా, ప్రవేశించే వ్యక్తి ప్రధాన యాజకుడు పరిశుద్ధంగా ఉండాలి కదా. అందుకే ఆ దినాల్లో ఏం చేసేవాళ్ళంటే ఒక తాడు కట్టేవాళ్ళు. ఆ తాడుకి అన్ని గంటలు ఉంటాయన్నమాట కదా. ఆయన లోపలికి పోతున్నప్పుడు ఆ శబ్దం వస్తూ ఉంటుంది. శబ్దం వస్తే ఏంటన్నట్టు, ఆయన బ్రతుకున్నట్టు కదా. శబ్దం రాకపోతే ఆ వ్యక్తి చనిపోయినట్టే, అవునా కదా. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో పవిత్రత అనేది చాలా ముఖ్యం కదా. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభుని చూడలేడు కదా. అందుకే ఆ దినాల్లో దేవుడు ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి సంవత్సరానికి ఒక్కసారి పోవాలా, ప్రధాన యాజకుడు మాత్రమే దాంట్లోకి వెళ్ళే అవకాశం దేవుడు వాళ్ళకి ఇస్తా వచ్చాడు కదా. కాబట్టి ఆ దినాల్లో అయితే పాత నిబంధన కాలంలో ఆ యొక్క గొర్రెలు, మేకలు, కోడలు అర్పించేవాళ్ళు. కానీ కొత్త నిబంధనకు వచ్చే వరకు ఏమైంది, బల్ల అర్పిస్తూ ఉన్నామా, అర్పించట్లేదు కదా. మేకలు లేవు, కోడలు లేవు, గొర్రెలు లేవు, కోళ్ళు లేవు, ఏం లేవు. ఇప్పుడు మనం ఏమీ బల్ల అర్పించట్లేదు కదా. ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో చూస్తే 26వ వచనం, 7వ అధ్యాయం 26వ వచనము, మన ప్రధాన యాజకునికి ఉన్న లక్షణాలు మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి లక్షణం ఏంటి, ఆయన పవిత్రుడు. ఆయన పవిత్రుడు కదా, ఆయన పరిశుద్ధమైన వాడు కదా. చూడండి, అందుకే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం చదవండి. ప్రకటన గ్రంథము, క్షమించండి, 4వ అధ్యాయము 8వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 4:8. ఈ 4 జీవులలో అవి చుట్టూను భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవళ్ళు చెప్పుచుండెను కదా. ఇక్కడ చూడండి, ఈ పరలోక రాజ్యంలో జరుగుతున్న సంగతిని ఈ యొక్క యోహాను ప్రకటన గ్రంథంలో రాస్తూ ఉన్నాడు. అక్కడ ఏం చేస్తూ ఉన్నాయంట, 4 జీవులు, వాళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు, ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి దేవుడు ప్రభు, ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. మన ఇక ప్రధాన యాజకునికి ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఆయన పవిత్రమైన వాడు, పరిశుద్ధమైన వాడు, పాపం ఎరగని వాడు. ఈ లోకంలో ఎంతోమంది ఉండొచ్చు కదా, అనేకమైన దేవతలు ఉండొచ్చు, అనేకమైన ఇతర దేవతలు ఉండొచ్చు కదా. కానీ అవి ఏం చేస్తాయి, బలిని కోస్తాయి కదా. నేను కూడా చాలామందిని చూస్తూ వచ్చిన కదా. దెయ్యం పట్టినప్పుడు వాళ్ళు తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళని అడుగుతారు అనమాట,
ఏంటి మన నువ్వు దెయ్యం ఇప్పుడు నువ్వు వదిలిపెట్టాలంటే మేము ఏం చేయాలని అడుగుతారు. ఏం చేయాలంటే అదేమింటుందంటే ఒక కోడ్ నువ్వు ఒక మేకని తీసుకొని రా, నీ బంగారం తీసుకొని రా కదా. నిజంగా ప్రాక్టికల్గా జరిగే విషయాలు కదా. ఇవన్నీ ఇస్తే ఏమవుతుంది, నేను వాడిని వదిలిపెట్టి వెళ్ళిపోతా కదా. కాబట్టి మన యొక్క దేవుడు ఆయన అడుగుతున్నాడా? ఆయన బలిని అడగట్లేదు కదా. ఆయన బలిని అడగట్లేదు కానీ తానే మన కొరకై ఆయన బలిగా తనని తాను సమర్పించుకున్నాడు. ఆయన పరిశుద్ధమైన వాడు. ఇక దేవదూతలు 24 మంది పెద్దలు ఆ యొక్క 4 జీవులు పరలోక రాజ్యంలో నిత్యం ఏం చేస్తూ ఉన్నాయి? ఆయన పరిశుద్ధుడు 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 అని చెప్పి ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాయి కదా. ఈ లోకంలో నుంచి పరలోక రాజ్యానికి కొనసాగించబడేది ఒకే ఒకటి. ఏంటో తెలుసా మీకు? ఈ లోకంలో నుంచి పరలోక రాజ్యంలోకి కొనసాగించబడేది. ఈ లోకంలో మీరు సంపాదించుకున్న బిల్డింగ్ అయి ఉండొచ్చు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ అయి ఉండొచ్చు కదా, మీ ఆస్తి ఉండొచ్చు, ఎంతో ఉండొచ్చు, మీ భార్య కానీ భర్త కానీ అందరూ ఈ యొక్క లోకంలో మీరు ఒక దినాన విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. కానీ ఈ యొక్క ఆరాధన ఏదైతే ఉందో ఇది మాత్రం పరలోక రాజ్యంలో కొనసాగించబడుతుంది. ఎవరైతే యేసు రక్తమందు తమ పాపాలు కడుక్కుంటారో, నిష్కల్మషంగా చేయబడతారో, పవిత్రులుగా చేయబడతారో వారు కూడా ఒక దినం ఏం చేస్తారు? పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఆ దేవదూతలతో పాటుగా ఏం చేస్తారు? మనం కూడా ప్రభువుని ఆరాధిస్తాం. కాబట్టి ఈ లోకంలోంచి పరలోక రాజ్యానికి కొనసాగేది ఏంటి? మన యొక్క ఆరాధన కదా. ఇక్కడే నువ్వు ఆరాధించకుండా నేను పరలోకాన్ని పోయి ఆరాధిస్తా అని చెప్పగలుగుతావా? ఇక్కడనే మనం ఆరాధించాం, ఇక్కడే మనం నోరు తెరవం కదా. అక్కడైతే ఛాన్సే ఉండదు ఇంకా అసలు కదా. కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటంటే ఆయన పవిత్రుడు. కాబట్టి ఆయన పవిత్రుడు కాబట్టి మనం కూడా ఎట్లా ఉండాలా? పవిత్రులుగా ఉండాలని ప్రభువు కోరుకుంటా ఉన్నారు. చూడండి, పాత నిబంధనలో ఏమైందంటే ఒకసారి చూద్దాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు చదవండి త్వరగా. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు త్వరగా. ఆయన ఎంత పరిశుద్ధుడో మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం అన్నమాట. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు చదవండి. యెహోషువతో ఇట్లా నేను లెమ్ము, ఇశ్రాయేలీయులు పాపం చేసినారు, శపితమైన దానిని కొంత తీసుకొని దొంగిలి బొంకి కాబట్టి ఏమంటా ఉన్నారు ఇక్కడ? శాపగ్రస్తమైనది మీ మధ్య నుంచి మీరు తీసేస్తేనే తప్ప నేను మీతో కూడా ఉండను కదా. ఎరికోకి వెళ్ళారు యెహోషువతో పాటు చాలామంది ఇశ్రాయేలు అందరూ వెళ్ళారు. దేవుడు ఏం చెప్పాడు? ఎరికో దేశం ఏంటిది? అది శాపగ్రస్తమైన దేశం, దాంట్లో మీరు ఏది కూడా తీసుకోవద్దని చెప్పాడు. కానీ ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు ఆకాను. అతడు ఏం చేసినాడు? మీకు అందరూ తెలుసు కదా. షీనారు వస్త్రం ఎంతో మంచిగా ఉంది, చూడడానికి రమ్యంగా ఉంది, చాలా మంచిగా కనిపించింది. ఏం చేసినాడు? తీసుకొని ఏం చేసినాడు? పాలెంలో ఎవరు చూడలేదు అనుకున్నాడు కదా. ఎవరు చూశారు? తర్వాత వారు చిన్న దేశానికి యుద్ధానికి వెళ్ళారు. హాయ్ అనే దేశం చాలా చిన్నది కదా. మేము జయించేస్తాం అనుకున్నారు, కానీ ఏమైంది? గొప్ప అపజయం. ఇశ్రాయేల్ ప్రజలు వారు హాయి ప్రజలు నిలవలేక పారిపోతూ ఉన్నారు. అప్పుడు యెహోషువ వచ్చి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏంటి, మేము ఎన్నో దేశాలను జయిస్తూ వచ్చినాము, కానీ చిన్న దేశమే ఇది, దీని అయితే మేము నిలవలేకపోయినాం ఏంటి అని అడిగితే ప్రభు చెప్తా ఉన్నాడు కదా. ఇక్కడ మనం చదివిన వాక్య భాగం, నీవేలా నేల మోపుకొందు నీ ముఖము ఇశ్రాయేలు పాపం చేసి ఉన్నారు కదా.
కాబట్టి నీవు ఆ శాపగ్రస్తమైన నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీతో కూడా ఉండను అని అంటూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఆరాధించడానికి వచ్చినావు. గత వారం అంతా నీ జీవితం ఏ విధంగా ఉంది? మన జీవితంలో ఎన్నో శాపగ్రస్తమైనవి ఉంటాయి. దేవుడు ఏదైతే వద్దు అని అంటామో అది మన జీవితంలో ఉంటుంది. తీసివేయడానికి అనేక సార్లు మనం ఇష్టపడం కదా. నీకు ఇష్టమైనది ఏదో ఉండొచ్చు. నీ బిజినెస్, నీ పని నీకు ఇష్టమై ఉండొచ్చు, నీ ఉద్యోగం నీకు ఇష్టమై ఉండొచ్చు కదా. నీ జీవితంలో ఇంకా దేవుని కంటే నీకు ఇష్టమైనవి ఎన్నో ఉండొచ్చు నీ జీవితంలో. దేవా, ఇది నా ఇద్దరి నుంచి నేను తీసివేయను, ఇది నా దగ్గరనే ఉంచుకుంటా అంటూ ఉంటావు. అట్లా వచ్చి నువ్వు ప్రభువుని ఆరాధిస్తే అంగీకరిస్తాడా? ఇక్కడ అంటా ఉన్నాడు, శాపగ్రస్తమైనది మీ మధ్య నుంచి మీరు తీసేస్తేనే తప్ప నేను మీతో కూడా ఉండను. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తా వచ్చారు? 20 వచనం చదవండి. 7:20 చదవండి. యెహోషువను చూచి నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేల్ అందరూ వాని రాళ్లతో చావగొట్టిరి. తర్వాత వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను కుప్పగా, పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు అక్కడ ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకం విడిచిన వాడై మల్లు కొనెను. చాలు, అర్థమవుతుందా? ఏం చేసినారు అప్పుడు? ఆకాను తన యొక్క కుటుంబము కదా, అంత మాత్రమే కాదు, తన వంశావళిలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని వచ్చేసి ఆకౌత్లైలో రాళ్లతో కొట్టి ఏం చేసినారు? చంపేసినారు. తర్వాత రాళ్ల కుప్ప మీద ఏం చేసినారు? కాల్చి వేసినారు, అగ్ని వేసి దహించేశారు. చేసిన తర్వాత దేవుని యొక్క కోపము ఆగిపోయింది. మన జీవితంలో ఏదైతే ప్రభువుకు వ్యతిరేకంగా ఉందో మనం ఏం చేయాలి? దాన్ని అగ్నితో కాల్చివేయాలి. లేకపోతే ప్రభు మనతో కూడా ఉండడు. ఆయన మన ఆరాధన ఆయన ఎంత మాత్రం అంగీకరించాడు, ఎందుకంటే ఆయన పవిత్రుడు కదా. ఇంకా ఆయన ఏం చేసినాడు? ఇంకా ఆయన ఎలాంటి వాడు అని చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12:29 చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12:29 హెబ్రీలకు రాసిన పత్రిక 12:29 ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయిన. ఎలాంటి వాడంట? దహించు. చాలామంది ఏం చెప్తారంటే ఆయన కృపా సంపూర్ణుడు కదా, దీర్ఘశాంతం గలవాడు కదా, ఆయన ఎంతో మంచివాడు, ఇవే చెప్తారు. కానీ ఆయన దహించు అగ్ని అయినాడు అది ఎవరు చెప్పదు. వినడానికి కూడా మనకి ఇష్టం ఉండదు కదా. ఒక కాయిన్కి 2 వైపులు ఉంటాయి, అవునా కదా? ఒకటే వైపు ఉంటుందా? ఒక వైపు ఉంటే అది కాయిన్ చెల్లదు, అవునా కదా? అదేవిధంగా మన యొక్క దేవునికి 2 వైపులు ఉంది. ఒక వైపేమో ఆయన నీతిమంతుడు కదా, ఆయన దీర్ఘశాంతుడు, దయాలుత్వం కలిగినవాడు, కృపాసత్య సంపూర్ణుడు, అన్నీ ఉన్నాయి. కానీ ఇంకో వైపు ఎలాంటి వాడైనా దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన పాపిని ప్రేమించినాడు, పాపాన్ని ద్వేషించిన దేవుడు. కాబట్టి మన యొక్క పాపపు స్థితితో మనం వచ్చి ప్రభువుని ఆరాధిస్తే దేవుడు మన యొక్క ఆరాధన ఎంత మాత్రమో అని అంగీకరించారు. చూడండి మన యొక్క స్థితి ఎట్లా ఉందంటే ఎఫెసీలకు రాసిన పత్రిక 2:1 ఎఫెసీలకు రాసిన పత్రిక 2:1 చదవండి త్వరగా.
పాపముల చేతను చచ్చిన వారంగా ఉన్నాం. మన అపరాధముల చేత, పాపముల చేత మనం ఎట్లా ఉన్నాం? చచ్చిన స్థితిలో ఉన్నాం. తర్వాత మన హృదయం ఏ విధంగా ఉంది? ఇర్మియా 17:9 మన హృదయం ఏ విధంగా ఉంది? ఇర్మియా 17:9 హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడు. మన హృదయం ఎంతో ఘోరంగా ఉంది, అంధకారంతో నింపబడి ఉంది, దాన్ని గ్రహించగలవాడు ఎవరు లేరు. కానీ మనం ఎట్లా ఉంటాం తెలుసా? చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం. మనకు ఆరాధన ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడ ఉంది. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో చూడండి, 7వ వచనం. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరచుదు, కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. దైవోపదేశంలను బోధించు వారు నన్ను వ్యర్థంగా, మన యొక్క ఆరాధన వ్యర్థంగా ఉండొద్దని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు ఈరోజు కదా. ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు కదా. కాబట్టి మనం ఎట్లా ఉండాలా? మన హృదయం ఎట్లా ఉండాలా? మోసకరమైనదిగా ఉండొద్దు, అది పవిత్రమైనదిగా ఉండాలా. చాలాసార్లు వచ్చినప్పుడు మన పెదవులతో మనం ప్రభువుని ఆరాధిస్తాం, కానీ మన హృదయం ప్రభుకి ఎంతో దూరంగా ఉంది కదా. మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు కదా. అందుకే సౌల్ ఆ యొక్క దావీదు నేర్పించుకున్నప్పుడు సమూయేలు పోయినాడు. సమూయేలు పోతే అందరు వస్తూ ఉన్నారు 1 by 1 యెషై కుమారులో. వాళ్ళని చూసి ఏమనుకుంటుండు? అరే ఇంత బాగుంది, ఇంత ఎత్తు ఉన్నాడు, ఇంత బాగున్నాడు, చూడడానికి చక్కగా ఉన్నాడు, వీడే దేవుడు ఏర్పరచుకున్నదని అనుకున్నాడు సమూయేలు కదా. కానీ వాళ్ళందరినీ దేవుడు పక్కన పెట్టినాడు. ఎంతో చిన్నగా ఉన్నాడు దావీదు, అతనికి నేర్పరితనం ఏం లేదు, యుద్ధంలో ఆద్దెత్తినవాడు అంత, వీళ్ళందరికంటే కూడా అంత చూడ్డానికి అంత మంచిగా లేడు. కానీ దేవుడు ఏం చేసినాడు? ఇతడే నేను ఏర్పరచుకున్నా వాడిని. కాబట్టి మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. కానీ ఈరోజు దేవుడు మన హృదయాన్ని లక్ష్య పెడతా ఉన్నాడు కదా. మన హృదయం ఏ విధంగా ఉంది కదా. ఆయన పరిశుద్ధుడు కాబట్టి కదా, మనం ఆరాధించే వాళ్ళం ఎట్లా ఉండాలా? మొట్టమొదటి విషయం, ఆయన మనం కూడా పరిశుద్ధంగా ఉండి ప్రభుని ఆరాధించాలి కదా. కాబట్టి మొట్టమొదటి విషయం అది. రెండో విషయం చూద్దాం త్వరగా, మళ్ళీ వద్దాం మన భాగానికి. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. ఆయన ఎలాంటి వాడంట? నిర్దోషి. ఆయన నిర్దోషి, ఆయన ఏ దోషం లేదు కదా. యేసుక్రీస్తు వారు ఒక్కరే ఈ లోకంలో సవాల్ చేసినాడు, నాలో పాపము ఉన్నదని స్థాపించగలవాడు ఎవరు అని. యేసుప్రభువు వారు ఒక్కడు మాత్రమే ఆయన సవాల్ చేయగలుగుతా వచ్చినాడు కదా. చూడండి, ఒక పాపాత్మురాలైన స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చింది. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 6-10 వచనాలు. యోహాను సువార్త 8వ అధ్యాయం 6-10 వచనాలు చదవండి. లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, ఇక నువ్వు పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. యేసు ప్రభు అంటా ఉన్నాడు, నేనును అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళంతా దోషం చేసిన వాళ్ళే, అయినప్పటికీ వీళ్ళు నీ మీద రాళ్ళు వేయడానికి రెడీగా ఉన్నారు. కానీ నేనైతే దోషం లేని వాడిని, అయినప్పటికీ నీ మీద నేను రాళ్ళు వేయడానికి నేను ఇష్టపడట్లేదు అని అర్థమవుతుందా లేదా? కాబట్టి ఆయన నిర్దోషి, ఆయనలో ఏ దోషము కూడా లేదు కదా. ఈ లోకంలో దోషంలో ఉన్న వాళ్ళే మనల్ని శిక్షించడానికి ముందుంటారు, అవునా కదా. కానీ మన యొక్క ప్రధాన యాజకుడు ఎలాంటి వాడంటే ఆయన నిర్దోషిగా ఉండి
నిన్ను క్షమించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ లోకంలో క్షమించడం అనేది చాలా కష్టం, అవునా కదా? నిన్ను క్షమించాలంటే చాలా కష్టం కదా. ఇంకో 10 మందికి చెప్తారు పోయి మనం చేసిన దాన్ని, క్షమించారు కానీ ఏం చేస్తారు, ఇంకో 10 మందికి అదే వీళ్ళు ఇట్లా వాళ్ళు ఇట్లా అని చెప్తూ ఉంటారు కదా. కానీ మన యొక్క దోష శిక్షను బట్టి మనము ఎప్పుడు కూడా క్షమించబడడానికి మనకు అర్హత లేదు. కానీ ప్రభు ఏం చేసినాడు, మనల్ని క్షమించినాడు. చూడండి ఆయన ఎంత క్షమాపణ కలిగినవాడంటే ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనమును, అనగా మన అపరాధముల క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఏముంది? మన ప్రభువు వలన మనకేముంది? మన అపరాధములకు క్షమాపణ ఉంది. ఈరోజు ప్రభువుని ఆరాధించు. దేవా, నా దోషాన్ని బట్టి నన్ను ఎవరు క్షమించడానికి నన్ను ఇష్టపడట్లేదు, కానీ నీవు నన్ను క్షమించిన. ఇది ఉచితమైన క్షమాపణ. దీని కొరకు ఏమి ఛార్జ్ చేయలేదు డబ్బులు కదా. ఈరోజు ఒక ఫోన్ చేయాలంటేనే డబ్బులు మనకి పే చేయాలా, అవునా కదా? ఏది కూడా ఉచితంగా రాదు కదా. నీళ్ళ బాటిల్గా కొనాలన్నా కూడా డబ్బులు పెట్టాల్సిందే. కానీ దేవుడు ఏం చేసినాడు? ఇంత గొప్ప క్షమాపణ నీకు ఉచితంగా దేవుడు ఇచ్చినాడు. చూడండి, ఇంకా కీర్తన గ్రంథం 103:12. 103:12 కీర్తనలో 103:12 చదవండి త్వరగా. 103:12 పడమటికి తూర్పెంత దూరమో మన అతిక్రమంలోని అంతగా ఆయన దూరపరిచినాడు కదా. పడమర తూర్పు ఎప్పుడైనా కలుస్తాయా? ఎప్పటికి కలవవు కదా. కానీ ఆయన అంతగా మన యొక్క పాపములను ఆయన దూరపరిచినాడు. ఇంకెన్నటికీ ఆయన నేను మిమ్మల్ని మీ పాపములను జ్ఞాపకం చేసుకుందని చెప్పిండు కదా. ఇంత గొప్ప దేవుడు కదా. ఆయన రక్త మాంసములలో ఆయన పాలువాడైనాడు, ఈ లోకానికి వచ్చినాడు, కల్వసిలో చనిపోయినాడు. నీవు చేసిన పాపానికి, నేను చేసిన పాపానికి శిక్ష యేసుక్రీస్తు వారు ఆయన అనుభవిస్తూ వచ్చినాడు. నువ్వు చేతులతో చేసిన పాపాలకు యేసుప్రభు చేతిలో గాయాలు, నీవు కాళ్ళతో చేసిన పాపాలకు యేసుప్రభు కాళ్ళలో గాయాలు కదా. నువ్వు ఆలోచించి చేసిన పాపాలకు యేసుప్రభు తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడతా వచ్చింది. చూడండి ఆయన ముఖం ఎట్లా అయిపోయిందంట. చూడండి యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూస్తే 2వ వచనం. లేత మొక్క వలెను పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు కదా. ఆయన స్వరూపాన్నే కోల్పోయినాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో చూస్తే ఆయన యొక్క ముఖం ఎట్లా ఉందంట, సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంది అని యోహాను భక్తుడు చెప్తా ఉన్నాడు. ఈ తర్వాత చూడండి, సమయం లేదు కదా. ఆయన యొక్క ఎపియరెన్స్, ఆయన ఎట్లా ఉన్నాడో యోహాను భక్తుడు ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో వివరిస్తూ ఉన్నాడు కదా. ఆయనను చూసిన వెంటనే ఆయన ముఖం ప్రకాశిస్తూ ఉంది. ఆయనను చూసిన వెంటనే నేను చచ్చిన వాని వల్లే కింద పడిపోయినా అని యోహాను చెప్తా ఉన్నాడు. అలాంటి దేవుడు ఎలాగ అయిపోయినాడు? ఇక్కడ స్వరూపమైన సొగసైన లేనివాడిగా అయిపోయినాడు కదా. 6వ వచనం చదవండి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలగెను, యెహోవా మన అందరి దోషమును ఆయన మీద మోపాను. యేసుక్రీస్తు వారు నీ యొక్క దోషాన్ని, నా యొక్క దోషాన్ని తన మీద తీసుకొని చనిపోయి కలువరి సిలువలో 3వ దినాన మృత్యుంజయుడిగా లేచి, పాపరహితుడిగా చనిపోయి తిరిగి లేచి నన్ను క్షమించడానికి ఇప్పుడు ఇష్టపడతా ఉన్నాడు కదా. ఆ పాపాత్మ స్త్రీ, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని దేవుడు ఏం చేసినాడు? క్షమించేసినాడు. నన్ను కూడా ఆయన క్షమించడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి దేవుణ్ణి ఆరాధించాలి మనం కదా. 3వ విషయం చూద్దాం త్వరగా, ఇంకా చూద్దాం, మళ్ళీ వద్దాం మన యొక్క భాగానికి. హెబ్రీలకు రాష్ట్ర పత్రిక 7వ అధ్యాయం చదవండి. తర్వాత నిష్కల్మషుడు, ఇంకా తర్వాత పాపులలో చేరక ఆయన ప్రత్యేకంగా ఉండేవాడు. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆయన కదా. ఈ లోకంలో ఎంతో దోషం ఉంది, కానీ దేవుడు యేసుప్రభు మాత్రము పాపుల్లో చేరక ఆయన ప్రత్యేకంగా ఉన్నవాడు. ఈ పాత నిబంధనలో ఒక వ్యక్తి ఉన్నాడు
తెలుసా? చూడండి, ఆదికాండం 37:1 పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న వ్యక్తి. చదవండి, ఆదికాండము 37:1. ఆ 17 ఏండ్ల వాడై చాలు చాలు. యూసేపు ఏం చేసినాడంట? తన అన్నలు చెడుతనంలో ఉన్నారు కదా, ఎన్నో చెడు పనులు చేస్తూ ఉన్నారు, కానీ యోసేపు వాళ్ళతో చేయట్లేదు కదా. కానీ యోసేపు ఏం చేస్తా ఉన్నాడు? వారి యొక్క చెడుతనాన్ని గురించి తండ్రికి సమాచారం తీసుకొని వచ్చేవాడు. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు యోసేపు. అందుకే యోసేపు కొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు కదా. యోసేపు ఎన్నో శ్రమలు అనుభవించినాడు, తన అన్నల చేత శ్రమపరచబడతా వచ్చినాడు, జైల్లో పెట్టబడతా వచ్చినాడు, చేయని పాపానికి జైలుకి వెళ్తా వచ్చినాడు, అవునా కదా. ఎన్నో శ్రమలు అనుభవించినాడు. తర్వాత ఏమైనాడు? ఏ అన్నల విషయం అయితే, ఏ అన్నలు అయితే ఆయన గుంటలో వేసినారో కదా, వాళ్ళనే పోషించేవాడుగా దేవుడు ఒక ఉన్నతమైన పొజిషన్లో, ఐగుప్తు దేశంలో రాజు తర్వాత పొజిషన్లోకి యోసేపుని దేవుడు తీసుకొని వచ్చినాడు. శ్రమలు అనుభవించినాడు. శ్రమల తర్వాత ఏముంది? మహిమ ఉంది, ఘనత ఉంది కదా. ఈ లోకంలో మనకు కూడా క్రైస్తవ జీవితంలో ఏముంటాయి? శ్రమలు ఉంటాయి కదా. ఇదేదో పూలపాన్పు కాదు కదా. క్రైస్తవ జీవితము పూలపాన్పు కాదు. చాలామంది అనుకుంటారు కదా, ఇదేంటి ఇరుకు మార్గం కదా. ఇరుకు మార్గంలో పోరాడాలి మనం కదా. ఇరుకు మార్గంలో ప్రవేశించే వాళ్ళు కొందరే, కానీ ఆ మార్గం ఎక్కడ తీసుకొని పోతుంది? పరలోక రాజ్యాన్ని తీసుకొని పోతుంది కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలలో వాళ్ళు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోక రాజ్యంలో మీ ఫలము అధికమవుతుంది. యోసేపు విషయంలో అది అక్షరాలు నిజమైంది కదా. కాబట్టి సహించినాడు కదా, అతడు ఉన్నతమైన స్థలానికి దేవుడు హెచ్చించబడ్డాడు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో తనకి సొంత ప్రజల చేత శ్రమపరచబడ్డాడు. జ్ఞాను మీద వేలాడేవాడు శాపగ్రస్తుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ శాపాన్ని, నీకు నాకు రావాల్సిన శాపాన్ని ఆయన తీసుకున్నాడు. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? పరలోక రాజ్యంలో తండ్రి కుడిపార్శ్వమునైనా ఆసీనుడై ఆయన ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు మరి అక్కడ? చేయండి, చూడండి, లూకా సువార్త 13వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తూ ఉన్నారు? లూకా సువార్త 13వ అధ్యాయము చదవండి. ఆయన మన కొరకే విజ్ఞాపన చేస్తా ఉంది. 6వ వచనం. ఇదిగో 3 ఏండ్ల నుండి అయితే వాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, ఫలించిన సరి లేని ఇలా నరికి వేయించమని అతనితో యేసుప్రభువు చెప్పిన ఉపమానం కదా. ఆ యొక్క తోటమాలి ఎప్పుడు వస్తూ ఉన్నాడు? ఫలాలు చూస్తూ ఉన్నాడు. ఏం లేదు, అన్ని ఫలాలు లేవు, అన్ని ఆకులే ఉన్నాయి. ఎప్పుడు చూసినా ఏముంటున్నాయి? ఆకులే ఉంటున్నాయి, కానీ ఫలం లేదు. మన జీవితం కూడా అదే విధంగా ఉంది కదా. దీన్ని నరికేద్దాం, ఇంకా దీనివల్ల నేల ఎట్లా వ్యర్థమైపోతుంది అంటే ఆ తోటమాలి అంటూ ఉన్నాడు, ఈ ఒక్క సంవత్సరము ఇతన్ని ఉండదు. యేసుక్రీస్తు ప్రభువు చేసిన పని కూడా అదే కదా. దేవుడు పలానా దేవుడు అదే ఈ సంవత్సరం అంతా ఈ విధంగా అది ఇంత చెడుతనంలో జీవిస్తూ ఉన్నాడు కదా, ఈ సంవత్సరం తీసేద్దాం 2025లో ఇక దేవుడు అవసరం లేదని దేవుడు అంటే యేసు ప్రభువు ఏమంటారు? ఈ యొక్క సంవత్సరము అతన్ని ఉండనేమో, మాట్లాడేమో, చూద్దాం
ఇదే ఏంటి విజ్ఞాపన. నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గర ఏం చేస్తూ ఉన్నాడు? విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు కదా. చివరిగా ఒక విషయం చూసుకొని మనం ముగించుకుందాం. ఇంకా ఏం చేస్తూ ఉన్నాడు? హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. ఇంకా ఆయన ఇలాంటి వాడంట. 26వ వచనము చివరి భాగం చూడండి. ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు ఇట్టి ప్రధాన యాజకుడు మనకు. అది ఇలాంటి వాడంట. ఆకాశ మండలము కంటే ఎన్ని ఆకాశాలు ఉన్నాయి? 7 ఆకాశాలు ఉన్నాయంట. మనకు కనిపించేది ఒకటే ఆకాశం. యేసుప్రభువు వచ్చినప్పుడు మధ్య ఆకాశానికి వస్తాడు. మనం అందరం ఆయనను సంధించేది ఎక్కడ? మధ్య ఆకాశం అని రాయబడతా వచ్చింది, అవునా కదా? కాబట్టి 7 ఆకాశాలు ఉన్నాయి. దాని తర్వాత కూడా ఆకాశం ఉంది. అందుకే ఆకాశ మహాకాశాలని రాయబడతా వచ్చింది బైబిల్లో. ఆయన ఇలాంటి వాడంట. ఆకాశ మండలము కంటే ఆయన హెచ్చైన. నీవు నేను ఆరాధించడానికి వచ్చిన వ్యక్తి దేవుడు సామాన్యమైన వ్యక్తి కాదు. ఆకాశము భూమి సమస్తం ఆయనదే, అవునా కదా? ఆకాశ మండలం కంటే ఆయన హెచ్చైన వాడు. చూడండి కీర్తనలు 96వ అధ్యాయము. మనకి దేవుని యొక్క గొప్పతనం చూడండి. త్వరగా చూసుకొని ముగించుకుందాం. 96వ అధ్యాయం 5వ వచనం చదవండి. వట్టి విగ్రహాలే యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. చాలు, ఆయన ఆకాశ విశాలమును సృజించినవాడు. 10వ వచనం. చాలు. అదేవిధంగా 95వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం చదవండి. 95వ అధ్యాయం 3, 4. యెహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలగజేసాను. ఆయన హస్తములు భూమిని. చాలు, ఆయన హస్తములు ఏం చేసిన? భూమిని నిర్మించిన. నువ్వు ఉన్న భూమి కూడా ఆయనదే కదా. ఆయన ఆకాశ మహాకాశములను సృష్టించిన గొప్ప దేవుడు. సముద్రం ఆయనదే. సముద్రం ఆయన మాట వింటుంది, అవునా కదా? ఆ బౌండరీ దాటొద్దంటే దాటదు. అదే విధంగా ఉంటుంది కదా. కాబట్టి ఆయన ఎంత గొప్ప దేవుడో మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ఆయన ఆరాధించకుండా మనము ఎంత మాత్రము ఉండలేం కదా. ఆకాశ మండలం కంటే ఆయన హెచ్చైన వాడు. అయినప్పటికీ ఆయన నీ కొరకు నా కొరకు ఏ విధంగా అయిపోయినాడు? ఈ లోకంలోకి దాసుని రూపాన్ని ధరించినాడు. ఇంకో దైవదాసుడు చెప్తా వచ్చిండు, ఒక కణంగా చేయబడ్డాడంట. ఎట్లా అయిండు? ఒక సైన్స్ స్టూడెంట్స్ ఎవరికైనా ఉంటే అర్థమవుతుంది కదా. ఆటమ్స్, మాలిక్యూల్స్ కదా. ఆటంలో అన్ని మాలిక్యూల్స్ ఉంటాయి. మాలిక్యూల్లో అన్ని ఆటమ్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఆయన ఒక ఆటమ్గా చేయబడ్డాడు. ఆటమ్ అంటే మనం మైక్రోస్కోప్తో చూస్తేనే కానీ అది కనిపించదు, మనం ఇట్లా చూస్తే కనిపించదు. అర్థమవుతుందా? అంటే ఆయన మరీ గర్భంలోకి వచ్చినప్పుడు ఎట్లా వచ్చినాడు? ఒక కణంగా చేయబడి మరీ గర్భంలోకి ఆయన వచ్చినాడు. కాబట్టి ఆకాశము కంటే హెచ్చైన వాడు ఏ విధంగా అయిపోయినాడు మన కొరకే? ఆయన మరీ గర్భంలోకి ఎట్లా వచ్చినాడు? ఒక కణముగా చేయబడతా దాసుని రూపాన్ని ధరించినాడు. నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచి గొప్ప నిత్య జీవం అనే ఒక గొప్ప మార్గాన్ని ప్రభు నీ కొరకు నా కొరకే సిద్ధపరిచినాడు. ఎవరైతే జయిస్తారో, జయించువాడు ఆయనతో కూడా ఒక దినాన ఆ రాజ్యంలో ఉంటాడు కదా. కాబట్టి మనం ఈ ప్రధాన యాజకుడు ఎలాంటి వాడంట? మొట్టమొదటి విషయం ఏం చూసినాం? ఆయన పవిత్రుడు, తర్వాత నిర్దోషి, నిష్కల్మషుడు, పాపల్లో చేరక ప్రత్యేకమైన వాడు, తర్వాత ఆకాశ మండలం కంటే ఆయన హెచ్చైనవాడు. కాబట్టి ఇలాంటి దేవుణ్ణి మనం ఆత్మతో సత్యంతో ప్రభుని ఆరాధించడానికి ప్రభు మనకు సాధించిన గాక. పాట పాడుకుంటాం. పాట
పాట సంఖ్య 81. మేనేజ్ అంటే నువ్వే కదా. పరిశుద్ధ 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 ప్రభువా అలైనా నిన్వానే పగలారా పరాధుతాలైనా నిన్వానే పగలారా పరిశుద్ధ జనాకుడ పరమాత్మరో కూడా పరిశుద్ధ జన పరమాత్మరో నిరుపమ బల బుద్ధి ప్రభావ నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి ప్రభావ రుద్రనాయుడ నరరూపదారుడ పరిశుద్ధనాయుడ నరరూపదారుడ నరులను రక్షించు కరుణాసముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణాసముద్ర ఆత్మ మగునాత్మ పరమోలిరో నాత్మ పరిశుద్ధ మగునాత్మ పరమోలిరే ఆత్మ పరమానంద ప్రేమ భక్తుల దిగుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తుల దిగుమా జనకాకుమారాత్మలను లేకదేవా జనకాకుమారాత్మలను లేకదేవా అనమహిమా చెల్లును అనరా నిత్యముగా అనమహిమా చెల్లును అనమహిమా చెల్లును అనమహిమా చెల్లును అనరా నిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువా పరిశుద్ధ 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 ప్రభువా వరదులైనా ఆరాధనకి వెళ్దాం ఆరాధనకి వెళ్దాం. ఎవరు కూడా అటు ఇటు చూడకూడదు. మీ సెల్ ఫోన్లు జోలో పెట్టుకొని చెప్తున్నాయి. అవి బైబిల్ మీద సెల్ ఫోన్ పెట్టుకొని నొక్కుంటూ ఉంటున్నారు. మీ బైబిల్ మీ స్విచ్ ఆఫ్ చేసి మీ జో